చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఆ రాజా రెండు రాజ్యాల నాన్న అయ్యా డిగ్రీ రాజా అనేకమైన చదువుల్లో రాజా చదువులప్పుడు రాజా నాన్న ఆ యొక్క చదువంతట్లో మీరే నడిపించండి, మీ జ్ఞానమును దయచేయండి అయ్యా. ఆ యొక్క బిడ్డలు చదివినప్పుడు ఆ ఎగ్జామ్ రాసినప్పుడు రాజా నాన్న అయ్యా ఏ టెన్షన్ లేకుండా రాజా నాన్న అయ్యా సహాయం దయచేయండి అయ్యా. మంచి మార్కులతో పాస్ అయితే గొప్ప దయచేయండి నాన్న అయ్యా. నీకే వందనాలు స్తోత్రములు అయ్యా నాన్న. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు రాజా నాన్న. జీవజలమానికి స్తోత్రములయ్యా. అనేకమైన రాజా ఇదిగో దైవజనుడు పంపించిన యోగ రాజా నాన్న అంశాల కొరకు రాజా నాన్న అయ్యా. ఏదైతే అంశంలో నష్టపోయింది క్షమించండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి నాన్న, మీరు నెరవేర్చండి అయ్యా నాన్న. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. జీవజలమానికి స్తోత్రములు స్తోత్రములు సైన్యమైన దేవానికి స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో సంఘం ఆరాధన అంతట్లో రాజా మీకు భయంకరంగా మాకు ఆశీర్కరంగా ఉంచి మార్చండి అయ్యా నాన్న అయ్యా. నీకే స్తుతి స్తోత్రములయ్యా. గొప్ప దేవ అయ్యా. ఇదిగో దేవజనుడు రాజా నాన్న ఇదిగో మాతో ఏ మాటలు అయితే మాట్లాడతారో రాజాతో మాట్లాడండి అయ్యా నాన్న. మా హృదయానికి చెడిపోటీ రాజా నాన్న వేసే ఇది కుమారుడు రాజా నడిపిస్తూ ఉండగా రాజా బోరుగా ఉండి నడిపించండి అయ్యా నాన్న అయ్యా. మీ యొక్క అభిషేకంతో నింపండి పరిశుద్ధంగా నాన్న. నీకే వందనాలు స్తోత్రములయ్యా నాన్న. ఇదిగో పాటలు ఎంత రాజా నాన్న వాక్యం చదువులను మీరు నడిపించండి అయ్యా నాన్న. ఈ ఆరాధనంతలో మీకు భయంకరంగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క మోకాలు దర్శించండి అయ్యా. మాట్లాడండి నాన్న యేసయ్య. ఎక్కడైతే వచ్చినారో రాజా అందరినీ రాజా ఆడవాళ్ళ సమస్యలు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. బాధలు తీసివేయండి రాజా నాన్న అయ్యా. ప్రతి ఒక్క మోకాలు దర్శించండి అయ్యా నాన్న. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క రాత్రికాల సమయంలో రాజా నైవేద్యంగా ఉపాధ్యులు చేర్చుకున్న నజరైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవుడు మన ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవం కలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. అద్భుతమైన దేవుని నామములో మీ అందరికీ రెండవ శుక్రవారం సాయంత్రకాలం ఈ క్రిస్మస్ యొక్క శుభములతో మరొకసారి ప్రభువారి యొక్క కటాక్షము మనందరి మీదకి మెండుగా వచ్చును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంఘ ప్రభువు మనకిచ్చినటువంటి ఈ సేవా పరిచర్యలో ఈ యొక్క అద్భుతమైనటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘముగా దేవుని యొక్క కుటుంబాలుగా ఈ రీతిగా ఇంకా మనం బ్రతికుండి ఈ శ్రేష్టమైనటువంటి జవాబు, స్వస్థత పొందే జవాబు, నడిపించే మహిమగలిగినటువంటి సంఘములో మనమంతా పాత్రలుగా ఆయన యొక్క అద్భుతమైన రెక్కలుగా ఆయన యొక్క నడిపింపుగా ఉన్నందుకు మరొకసారి దేవుడిని నేను మనందరి తరఫున కృతజ్ఞతలు స్థితులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశము మీరు చాలా అద్భుతమైన వర్తమానము జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ కొరకు ఒక ప్రవచనము. అందరు చెప్పండి, ఇదిగో నీ కొరకు ఒక ప్రవచనము. ప్రవచనం అనేది అది మనుషుల యొక్క ఇచ్చ నుంచి మనుషుల యొక్క ఏదో సిద్ధపరుచుకునేదైతే అది అప్పటికీ నెరవేరదు. కానీ అది దేవుడి నుంచి వచ్చే ప్రవచనం అయితే, దేవుడు పలికింపజేసే ప్రవచనం అయితే దాన్ని ఏ ఆకాశం ఆపలేదు, ఏ పర్వతాలు ఆపలేదు, ఏ కొండలు ఆపలేదు, ఏ ప్రాంతాలు ఆపలేదు. ఆమె అంటే ప్రవచనము దేవుడు పెట్టారా ఎంత అద్భుతమైనటువంటిది. ఈ ప్రవచనం అనేటువంటిది సంఘానికట అది క్షేమాన్ని కలగజేస్తూ ఉందని దేవుడు ఈ రాత్రి మనకి ఒక అద్భుతమైనటువంటి నిన్నటి దినం నేను దేవుడి సన్నిధిలో ఈ రోజు ప్రార్థన కొరకు సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటిది ఒక విధంగా ఆదివారం వర్తమానము, ఎంతో మందికి చెప్పవలసిన వర్తమానం అయినప్పటికీ దేవుడి సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానము మరి రాలేని వారి కొరకు మనం ఎంతకాలం చూస్తూ మంచి వర్తమానాన్ని అలా ఆదివారంగా అలా పోగేసుకొని ఉంచుతాము. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుడి సన్నిధిలో ఆసక్తితో వచ్చే మిమ్మల్ని సంతోషంతో పంపించవలసినటువంటి, శక్తితో పంపించవలసినటువంటి దేవుని పాత్రగా, దేవుని దాసునిగా ఈ యొక్క ఆదివారం వర్తమానము శుక్రవారం అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నీ కొరకు ఒక ప్రవచనము. ఈ ప్రవచనం అనేటువంటిది దేవుడి బిడ్డలారా దేవాది దేవుడే ఎన్నో ప్రవచనాలను ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకా ఆ ప్రవచనాలు అవసరమైతే ఈ బైబిల్లోనివే కాకుండా నీకు పరలోకం
దేవుడు నీవు ప్రియబిడ్డగా ఉన్నప్పుడు ఇదిగో ఈ ప్రవచనం నా కోసం కాదు కదా అని అనుకోవచ్చు. మనం నీ కోసమే దేవుడు ఆ సందర్భాల్లో ఎవరి నోటంటైనా, ఏ సేవకుల నోటంటైనా, లేకపోతే నీకు దర్శనముల ద్వారా అయినా, స్వప్నముల ద్వారా అయినా, కళల ద్వారా అయినా దేవుడు కొన్ని ప్రవచనాలను మన కొరకు సిద్ధపరుస్తాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్నటువంటి ప్రభు కోసము కన్యక గర్భవతి అయి ఇమ్మానుయేలు అనే దేవుణ్ణి కనును. ఇమ్మానుయేలు అనే బాలుడు ఆయన కోసం చెప్పిన ఈ ప్రవచనము నెరవేరిందలేదు. అంటే చెప్పిన ప్రవచనము పాత నిబంధనలో కొన్ని వేల సంవత్సరాల క్రితము నిశ్చయవంతుడు పలికిన ప్రవచనము క్రొత్త నిబంధన సువార్తలకి చాలా కాలము, చాలా వేల సంవత్సరాలు ఆ ప్రవచనం అనేది అలాగా ఎదురు చూస్తుందన్నమాట. ఆ ప్రవచనము సమయం కొరకు కనిపెడుతూ ఉంది తప్ప ప్రవచనం అయితే దేవుని బిడ్డలారా ప్రవచించిన ప్రవచనము చేత కాక ఆగిపోలేదు. ఈరోజు నీకు కూడా ఈ ప్రవచనము, నాకు కూడా ఈ ప్రవచనము, మనందరికీ కూడా దైవిక ఈ ప్రవచనము ఇక్కడ మీకా గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి ఈ గ్రంథం మీద బిడ్డలకు పుస్తకం కూడా మన తర్వాత కాలంలో పరీక్ష ఉంటుంది. ఈ 2వ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమో ఈ 6వ వచనంలో అంటాడు, మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. చూసారా, ప్రవచించొద్దని వారు మనకి ఏం చేస్తున్నారంటే రోజు కూడా అనేకమైనటువంటి ఆటంకాలు పరిచే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేశారు. ఏదైనా ప్రవచించమని ఎవరైనా ప్రకటన చెయ్యండి అంటారు, కానీ వీళ్ళేంటో కానీ ఈ యొక్క పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలు వద్దు ఆ ప్రవచనము ప్రకటించొద్దు అనుకొని అక్కడేమో అనేకమైనటువంటి సమాచారం అంటూ ఉన్నాం. తర్వాత అంటాడు, ప్రవచింపని యెడల అవమానము కలగక మానదు. ప్రవచింపకపోతే ఏం జరుగుతుందట? అవమానం కలుగుతుందట దేవుని బిడ్డ. అలా అని మనము అవమానమేగా పర్వాలేదు, కానీ ప్రవచనం మాత్రము వద్దనేటువంటి మరికొంతమంది గుంపులు ఉన్నాయి. ఈరోజు ప్రవచనానికి మనం డబ్బులు కట్టక్కర్లేదు, ప్రవచనానికి మనం ఏదో కరెంటు బిల్లు కట్టినట్లుగా నెల నెల దానికి మనం ఆదాయం తీయక్కర్లేదు. ఈ ప్రవచనం కొరకు దేవుని బిడ్డలారా అది దైవికమైనటువంటి ఒక వాక్కు. చూడండి, ఆ యొక్క బయట ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త తెలుసు కదా, మహమ్మద్ ప్రవక్త చనిపోయి ఆయన కూడా చాలా వేల సంవత్సరాలు. దేవుని బిడ్డలారా ఆయన కూడా కొన్ని ప్రవచన వాక్కులను పలికాడు అన్నమాట. ఇదిగో నేనే యేసు ప్రభువుని, నేనే ఆ యొక్క ప్రభు యొక్క ఒక నక్షత్రాన్ని, అంటే ఆయన ప్రవచించుకున్నాడు. ఆయనకాయనే ఆ ప్రవచన వాక్కును చెప్పాడు. చనిపోయినాడు, ఆ సమాధిలోనే ఉన్నాడు తప్ప లేగలే. స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనము తప్పకుండా నెరవేరాలి. నెరవేరకుండా అది అలాగే ఉంది. అంతకన్నా అద్భుతమైనటువంటి కార్యాలు యేసయ్య జీవితంలో అవి నెరవేరాయి. ఆయన పుట్టాడు, ఆయన జీవించాడు, జీవించి అద్భుత కార్యాలు చేశాడు. పాత నిబంధనలో ఉన్న ప్రతి గుర్తులు, ప్రతి ముద్రలు, ప్రతి వచనము, ప్రతి అధ్యాయము ఎవరి యొక్క నెరవేరింది ఈ ప్రవచనం అని చూస్తే అది ఒక్క యేసయ్య యందు మాత్రమే నెరవేరింది. దానికి ఆధారము కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు. చప్పటి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు పెట్టారు. ప్రవచనాలు ఏవి కూడా అవి నెరవేర్చడానికి శక్తి కలిగినటువంటి ఇమ్మానుయేలు అది ప్రభువే. ఇక్కడ ఈ ప్రవచనము ప్రవచింపని యెడల అవమానము కలగక మానదు. వీరు ఇలా ప్రవచనము అడ్డుపడి లాస్ట్ అక్కడ 11వ వచనంలో వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధీకుడై ద్రాక్షారసమును బట్టియో మద్యమును బట్టియో నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు అక్కడ వచ్చిన యెడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. అంటే సామెత ఉంది తెలుగులో, ఒక అబద్ధము, ఒక తప్పుడు వార్త 100 రోజులు కూడా చెప్తే అదే నిజమైపోతుంది. ఆ అబద్ధాన్ని రోజు కూడా అదే అబద్ధము. సూర్యుడు చూసావా రాలేదు ఈ రోజు అంటే ఎవరు చెప్పారు? సూర్యుడు ఉన్నాడని. సూర్యుడు లేడండి, అందుకే ఈరోజు చూసావా మబ్బేసింది.
అనేసి సూర్యుడు రాలేదని నిజం సూర్యుడు లేడైతే మబ్బేసింది ఆ రోజు వాతావరణం బాగులేదని ఆ చెప్పిన అబద్ధ అసత్యాలు చీల్చుకొని నిజంగా ఆ వాతావరణ పరిస్థితులన్నీ ఎర్రగొట్టుకొని రెండో రోజున సూర్యుడు రావచ్చు. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ఆ అబద్ధ వార్తలు, అసత్య వార్తలు అవన్నీ కూడా సూర్యుడు లేడని ఎవరో చెప్పారు. నిన్న దినం ఆయన చెప్పాడండి. ఏడిప్పుడంటే అదిగో గుమ్ములో ఉన్నాడండి. ఆయన చెప్పిన అబద్ధాన్ని, అసత్యాన్ని నమ్మారు. ఇది ఇప్పుడు సూర్యుడు వచ్చాడు, చెప్పేవాడు ఇప్పుడు లేడు. కానీ సూర్యుడు అయితే మాత్రము ఉంది. ఇలాగే దేవుని యొక్క కృపలో వీరిక్కడ అసత్యాలను ప్రకటించి ఉపన్యాసాలు చేసి అబద్ధము చెప్పుచు వచ్చిన వారందరికట ఆ ప్రజలు చేర్చుకున్న వారికి, అబద్ధాలు చెప్పిన వారికి వాళ్ళే ప్రవక్తలు అయిపోయారటండి. ఎంత ఘోరం చూడండి. మేఘా గారు గుండెల్లో ఎంత బాధించుకొని మాట చెబుతూ ఉన్నాడో. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుని చూసి నవ్వాలో తెలియదు, ఏడాలో తెలియదు, వారి మీద కనికరపడాలో తెలియదు, జారిపడాలో తెలియదు. ఏం చెప్పినా మళ్ళీ మన మీదకి వాళ్ళు గుర్రుమంటారు. అయినప్పటికీ ఈరోజు మనమే నిజంగా చాలా చాలా అద్భుతమైనటువంటి బిడ్డలము. కాబట్టి ఇశ్రాయేలీలు మరలా అంటే యూదులు అన్నమాట. ఈ యూదులు బయట ఉన్నటువంటి వారిని ఏమంటారమ్మా? బయట ఉన్న వారిని ఏమంటారు? ఇశ్రాయేలు కాకుండా బయట ఉన్న వారిని ఏమంటారు? అన్ని జనం అంటారు. ఇప్పుడు మనము దేవుడి బిడ్డలమయ్యాం. యేసే రక్తంలో కడగబడి సువార్త అంగీకరించి బాప్తిసం పొంది సంఘంలో సభ్యులమయ్యాం. ఇప్పుడు మరి మనము దేవుని జనాంగమయ్యాం. ఇప్పుడు మనం ఏమంటాం? బయట ఉన్న వాళ్ళే ఆయన అన్నట్టు మనం ఏమంటాం? చెప్పండి రా. ఇప్పుడు మనం బయట ఉన్న ఏమంటాం? బయట ఉన్న మనము వాళ్ళు ఏమంటాం? యూదులు ఏమంటారు? బయట ఉన్న యూదులు, ఇశ్రాయేలు కూడా వాళ్ళేమంటారు? బయట ఉన్న వాళ్ళు అన్యులంటే, మనము అన్యులంటే మనం యూదులు వేడి. మరి మనం ఎందుకు అన్యులు అంటున్నాం? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం యూదులుగా? మనం ఇశ్రాయేలుగా? ఇశ్రాయేలు యూదులు వాళ్ళు అనడానికి అది దేవుడు వారికి ఆ హక్కుని ఇచ్చారు. మనమేమో ఇప్పుడు మనము అన్యులమే. ఎప్పుడు? ఒకప్పుడు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు మనం కాదు, కానీ ఒకప్పుడు అదే కదా. అయితే ఇప్పుడు మరి బయట ఉన్న మనం ఇప్పుడు ఏమనాలి? వాళ్ళు మన సహోదరులు మనకూడదు, అన్యులేదు. ఈ డైలాగ్ ఎవరు అనాలి? ఇశ్రాయేలీలు అనడానికే సబబది. స్తోత్రం హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మన తెలియకుండా వాళ్ళు కూడా అదేనంటే ఈ ఇశ్రాయేలీలా మనం ఫీల్ అయిపోతాం, యూదుల్లా మనం ఫీల్ అయిపోతాం. వాళ్ళు మన సహోదరులు, మన సహోదరీలు. ఎందుకంటే మనము అందరూ నుంచి వచ్చాం కాబట్టి, మనమైతే యూదులు కాదు కాబట్టి, అయ్యా నా సహోదరుడు ఇంకా బయట ఉన్నాడు, నా సహోదరి ఇంకా బయట ఉంది, వారు ఇదిగో ఈ రక్షణలోకి రావాలని మనము ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ ఎంత గొప్ప ధన్యత వీరికి ఏమో చాలా ప్రథమ స్థానంలో ఉంచాడు దేవాది దేవుడు. అయితే అటువంటి స్థానంలో ఉంచినప్పుడు వారి కోసం చూడండి అలాంటి గవర్నమెంట్ పరిస్థితి. 12వ వచనంలో, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బోస్రా గొర్రెలు ఊడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలంలో వారిని పోగు చేయుదును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుష్యులు విస్తారముగా ఊడుదురు. ఇక్కడ చెదిరిపోయారు వీళ్ళందరూ. దేవుడి మాట వినక, దేవుడిని లక్ష్యం చేయక, దేవుడిచ్చిన ప్రవచనాన్ని తీసుకోకుండా అబద్ధ ప్రవచనాలు అయితే మనం తీసుకున్నాం. దేవుడి ప్రవచనాన్ని స్వీకరించలేదు. ఇదిగో అయ్యా మెస్సేజ్ వస్తాడనంటే ఆ మాట నమ్మలేదు. కన్యక గర్భవతి అవుతుంది, ఇదిగో ఇమ్మానుయేలు పుడతాడు పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఆ మాట ఎప్పటికీ నమ్మట్లేదు. ఎవరో చెప్పినటువంటి వ్యర్థమైనటువంటి ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు ఈ ప్రవచనాలన్నీ మాత్రము గుండెల్లో దాచుకొని దానికోసం మాత్రము వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఒక విధంగా దేవుని బిడ్డలారా ఇక్కడ వారికి పనిష్మెంట్ ఎలా ఉందో చూసారా? 2వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడే కదా నా జనులు శత్రువులైని నిర్భయముగా సంచరించే వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రమే విడిచి వారు పై వస్త్రములను లాగుకుందురు. చూసారా?
పై బట్టలు మాత్రం ఒగ్గేసి, అంతేనా? పై వస్త్రములు అన్నట్టు పై వస్త్రములు లాక్కుంటున్నారు, కింద వస్త్రాలు లుంగీ లాంటిది ఇదిగో మా బిడ్డలో. మరి ఎలాగైతే ఈ లుంగీలు మాత్రం వచ్చి పై షర్ట్లో బనియాలు ఇప్పేస్తారు అన్నమాట. అంటే అవమానము దేవుని బిడ్డలారా నిజంగా ఎంత ఘోరంగా చేస్తున్నారో. అంటే వాళ్ళకి పై వస్త్రాలు ఇప్పించినా సరే సిగ్గు రావట్లేదు. కింద వస్త్రాలు పై వస్త్రాలు మొత్తం ఇప్పించినా సరే ఆదాము అమ్మలాగా ఏదైతే తోటలో చెట్లు సాట్లు ఆకుకొని ఆకులు కప్పుకొని బతుకైతేనే ఎంతో ఇష్టంలాగా ఉంది వీళ్ళకి. దేవుడు ఎంతకాలమో ఇంకా జంతువులను వధిస్తూ ఉంటాడు. చివరికి అక్కడ ఒక జంతువుని చర్మపు చొక్కాయలు, టైలర్ చొక్కాయలు కాదు, రెడీమేడ్ చొక్కాయలు కాదు, ఏ చొక్కాయలు అంట? చర్మపు చొక్కాయలు. అంటే ఒక జంతువుని చంపి వెంటనే ఒక చర్మాన్ని ఒక చొక్కాయిగా, అనగా ఆ జంతువే గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు ప్రారంభంలోనే మానవుడి కొరకు బలైపోయిన క్రిస్మస్. ఆమేన్. బలైపోయి ఆయన పరిశుద్ధ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. సిలువలో ఆయన రిక్తుడిగా, దిగంబరుడుగా, సిలువలో నిజానికి వస్త్రాలన్నీ పంచుకున్నారండి సీటీలేసి. చాలా ఘోరముగా ప్రభువుని అవమానపరిచారు. ఎన్ని అవమానమైనా పర్వాలేదు, నేను నా పిల్లలకి వారి దిగంబరత్వాన్ని కప్పాలి, వారి నిందలని నా మీద వేయండి, వారి బాధలని నా మీద వేయండి, వారి యొక్క దిక్కుమాలు పరిస్థితులన్నీ అవమానాలన్నీ నా మీద ఎంత వేస్తారో వేయండి, నేనే భరించగలనని ప్రభువు దేవుని బిడ్డలారా పై వస్త్రాలు మాత్రమే వారి నుంచి కింద వస్త్రాలను, పై వస్త్రాలను తీసివేసి కింద వస్త్రాలు ఉంచారు. ఎంత ఘోరము! కానీ ప్రభువుకు మాత్రము మొత్తం వస్త్రాలన్నీ కూడా తీసేశారు. అయినప్పటికీ ఇక్కడ వీరు ఎలా ఉన్నారంటే ఆ 9వ వచనంలో అంటాడు, వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు, వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. వారికి ఉన్న ఘనత, సంతోషము అన్నీ పట్టుకెళ్ళిపోతున్నారన్నమాట. ఎవరో ఈ ప్రవచనాన్ని ప్రకటిస్తున్న, దొంగ ప్రవచనాలు చెబుతున్న ప్రవక్తలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు దాసుని ప్రవచించారు. ఆ ఎండవేళ సింధూర వృక్షం దగ్గరికి వచ్చి, అమ్మా అయ్యా అబ్రాము, వచ్చేయాట ఇదే సమయానికి నీకు కుమారుడు కలుగుతాడు. ఆ ప్రవచనం నెరవేరింది లేదు? నెరవేరింది. శూన్యమే కావాలా, నీకేం కావాలా కాచుకోనన్నావు. ఆమెకు సంతానం లేరయ్యా, సరే ఇదిగో నీకు వచ్చేయాక నీకు తప్పకుండా కుమారుడు. అలాగే దేవుడు ఆమె కూడా గర్భఫలము కన్ఫర్మ్ చేశాడు. దేవుడు పెట్టారా, వెళ్ళు, నీ విశ్వాసం నీ గొప్పదే, ఈ దాసుడు నీ యజమానుడు స్వస్థత పొందుతాడు. ఆ గడియలోనే స్వస్థత. అంటే ఏదైతే పలికాడో ఆ పలుకు అదే ప్రవచనమో, అది స్వస్థత ప్రవచనమో అవని, దేవుడు పెట్టారా అది క్షేమమైనటువంటి ప్రవచనం అవని, అది అనేకమైనటువంటి నీకు మేలులు చేసే ప్రవచనాలు అవని, అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఈరోజు ఇంకా మన జీవితంలో కొన్ని ప్రవచనాలు దేవుడు ఆయా సమయాల్లో వాక్యం ద్వారా ఎంతోమంది సేవకుల ద్వారా ప్రవచించాడు. దైవ వర్తమానంలో ఉపదేశంలో లెక్క తీసుకెళ్తాడా, జీవ మార్గాన్ని తీసుకెళ్తాడు. ఆ జీవ మార్గాన్ని తీసుకెళ్తున్నటువంటి ఉపదేశంలో ఎన్నో ప్రవచనాలు నువ్వు గుర్తుపెట్టావా, నోట్స్లో రాసుకున్నావా? ప్రార్థనలో కొన్ని ప్రవచనాలు వస్తుంటాయి, పాఠాల్లో కూడా కొన్ని ప్రవచనాలు వచ్చేస్తూ ఉంటాయి, దేవుడి బిడ్డల స్తుతి ఆరాధనలో కూడా కొన్ని ప్రవచనాలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో దైవ జనుడు లేకపోతే దేవుని యొక్క వాక్కు నీకు అనేక విధాలుగా అది నీకే ఉద్దేశించి ఆ ప్రవచనం వచ్చినప్పుడు, అవునయ్యా ఇది నమ్ముతున్నాను, ఇది జాగు చేయకుండా అది దాని కాలం అందు ఇది నెరవేరుతుందని నువ్వు హబక్కూకులాగా నువ్వు నిజంగా ఆ ప్రవచనాన్ని అది జాగు చేయకుండా దాని కాలం ఇంకెప్పుడయ్యా అని కనిపెట్టి నిరీక్షణగా నీకు ఉంటే నీ జీవితంలో నీవు ఒంటరి కాదు. నీకు నీ దుఃఖము అది నిజమైన దుఃఖం కాదు. నీకున్నటువంటి చింత, నీకు నలుపుతున్నటువంటి ప్రతి విధమైన కష్టము కూడా నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎన్నొస్తున్నా సరే ఈ ప్రవచనం దగ్గర అవేవి కూడా నిన్ను కృంగదీయలేవు. ఆమేన్. ఎందుకంటే ప్రవచనం అంటే నీకు ఒక ధైర్యం ఉండాలి. నాకు దేవుడు పలికాడు, ఆ ప్రవచనం తప్పకుండా నా కన్నీళ్ళు తుడుస్తుంది, నన్ను
నన్ను లేవనెత్తుతుంది, నన్ను బలపరుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటివి ఇవేమి కూడా 8వ అధ్యాయం రోమపత్రికలో పౌలు చెప్పినట్లుగా ఇదిగో ఇవి ఉన్నవి కూడా ఏవి కూడా ప్రభు ప్రేమ నుండి నన్ను ఎడబాయలేవని మనము దుఃఖమైనను, బాధ అయినను, చింత అయినను, లేమైనను, కలిమైనను, బాధ అయినను, రోగమైన, ఉన్నమైనను, రాబోచున్నమైనను ఏవి కూడా దేని నుండి వేరు చేయలేదు, దేవుని ప్రేమ నుండి. అంటే అది ఒక ప్రవచనం పలికినటువంటి పౌలే దేవుని బిడ్డలారా, మొదటగా పేతురు అంటాడు 2వ పేతురు 1వ అధ్యాయం 21వ వచనంలో, 2వ పేతురు 1వ అధ్యాయం 21వ వచనంలో, ఏలయనగా ప్రవచనం ఎప్పుడునో మనుషుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మనుషులు ఇచ్చను బట్టి కొన్ని ప్రవచనాలు, ఈమె పాపం ఈరోజు కోణాలు పడట్లేదు, యేసు నామములో నాయన ఇదిగో ఈ బిడ్డకి నీకు రేపే 100 కేజీలు టన్ను, అది మీరు బాధపడతారని నేను పలికితే ఆ ప్రవచనం నెరవేరు. ఆ పూటకే ఆ ప్రవచనం అలా ఉంటుంది. అయ్యా ఎన్నిసరికల్లా వాతావరణం మారిపోయింది, నిర్ణయం అలా చెప్పారు, మరి ఏది చేపలు లేవు అని అంటే అది సిగ్గైపోవలసిందే కదా. దేవుడు పెట్టారు అంటే ప్రవచనము మన యొద్ద నుండి వస్తే అది నెరవేరు. అది ఎప్పటికీ కూడా ఎవరు పలికినా సరే, చావకుడు పలికిన, విశ్వాసం పలికిన, మనుషుల ఘనత కొరకు పలికి ప్రవచనము, ఆ వాక్కు అమ్మ నీకు వచ్చే సంవత్సరం ఇదిగో పెట్లుంటారు, ఇదే బాధపడుతుందని పలికిస్తే వచ్చే సంవత్సరం వచ్చేది ఇదే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికి పిల్లలు అంటే ఏంటి చెప్పాలి జవాబు? అయ్యా కాళ్ళు నొప్పి పోయిందాక తగ్గిపోతున్నావు, ఇదే సంవత్సరం అయిపోతుంది, ఇంకా నరాలు పెరిగిపోయిందని అంటే ఏంటయ్యా ఏంటి పరిస్థితి? అది ఏ ప్రవచనము? అది ఎటువంటి ప్రవచనము? దానికి మరలా కొంతమంది మన కోసం ప్రవచనం దేవుడు చెప్తూ ఉన్నాడు, దానికి మళ్ళీ పేరు పెట్టి ప్రవచనము. ఎప్పుడు కూడా మనము దేవుడు పలకనది పలికామని చెప్తే అది ప్రవచనం అవ్వదు, అది నిరర్థకమే. అది కట్టడు. ప్రవచనము ఎప్పుడు మనుషులు ఎచ్చన పెట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై, దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడాలి, దేవుడు పలికించాలి ఆ ప్రవచనాన్ని. అలాగని ప్రవచనము ఇందాక మేక గ్రంథం చెప్పినట్లుగా ఏమంటాడు? ప్రవచింపని యెడల ఏం కలుగుతుంది? అవమానము కలగక మానదు. ప్రవచించాలి. ప్రవచనం అనేది చాలా శ్రేష్టమైనది. భక్తుడు అంటాడు, చూడండి ఇక్కడ మంచి మాట, 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచించేవాడట మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచనం కూడా మనుషులతో మన మాటలాగే ఉంటుంది. ఆ ప్రవచనం అంటే ఏదో వస్తువు నేను అనుకోకండి మీరు. ప్రవచనం అంటే అమ్మా నీకు ఆరోగ్యం కలుగుగాక, అమ్మా నీకు సంతోషము, ఇదిగో నీకు ఆ బాధలో నుంచి రేపు తెల్లవారేసరికి నీకు అదంతా తొలగిపోయి గొప్ప ఆనందం కలుగును అనేసరికి అది నిజంగానే కలగాలి. తెల్లాల్సిన నొప్పి ఎక్కువైంది అనుకో, అది దొంగ ప్రవచనం. అర్థమవుతుందా? ఇక్కడ ప్రవచనం పలకాలి. తర్వాత అంటాడు దేవుడు బిడ్డలారా 4వ వచనంలో, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు కానీ ప్రవచించేవాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలగజేయను. చూడండి, భాషలు ఉన్నాయి. భాషలు ఎలాగైతే ఉన్నాయో, ఎన్నో భాషలు ఉన్నాయో, దేవుడు బిడ్డలారా అది భాషలు మనకి మంచిది. భాషలు మాట్లాడండి, మంచి అద్భుతమైనటువంటి అది అనుభవం అనమాట. దేవుడు బిడ్డలారా అది మనకి గొప్ప శక్తిని వేస్తుంది అనమాట. ఈ పురుషులు ప్రార్థన చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే మనము అన్ని మంచి విషయాలు చేయాలి. ప్రార్థన అయ్యాలని ఇంకైనా ఇది బాగలేదు ప్రభావ అంటే అన్ని మన బెనిఫిట్లే. ఆ ప్రార్థనలో అన్ని బెనిఫిట్లే ఉండాలి. అయ్యా దీవించినైనా, ఇదిగో నా తండ్రి సమస్యలు, ఇదిగో ప్రభావ బియ్యం అయిపోయింది నాయన, గ్యాస్ అయిపోయింది నాయన, ఇదిగో ప్రభావ పిల్లవాడికి స్కూల్కి నాయన, ఇవే ఇంకా అన్నెన్నో అంటే అన్ని ఇవ్వు. కానీ భాషలో ఏంటంటే మనకి క్షేమాభివృద్ధి, దానికి మించినది ఇంకా శ్రేష్టమైనది. ఏమంటాడంట? సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు చేయమో. ప్రవచించేవాడట సంఘానికి క్షేమాభివృద్ధి. సంఘానికి క్షేమం ఎలా వస్తుంది? మన చుట్టూ గోడలు కట్టిస్తే క్షేమం కాదు, కానీ సంఘంలో ఉన్న ప్రవచనం పలిగితే సంఘం అంతటికి క్షేమం. అంటే ప్రవచనము పలిగి ఇది ఒక వరం అనే మాట. దేవునికి
స్తోత్రం. హల్లెలూయా. ప్రవచనం పలికేవారు ప్రభువు మన సంఘంలో యేసు నామములో దేవుని బిడ్డలు లేపబడదురు కాక. ఆమేనండి. ప్రవచించేవారు, ఎందుకంటే క్షేమాభివృద్ధి సంఘానికి కావాలి. భాషలు పలికేవారు అవసరము, ప్రవచనాలు పలికేవారు అవసరము, స్వస్థతలు చేసేవారు అవసరము, సువార్త ప్రకటించేవారు అవసరము, ఇచ్చేవారు అవసరము. ఈ పరిచర్య తోటలో ఎన్నో ఎన్నో అవసరాలు ఉన్నాయి. అందరూ కూడా వాక్యమే చెప్తే మరి వినేవారు ఎవరు? అందరూ వినేవారు ఉంటే మరి ఇచ్చేవారు ఎవరు? అందరూ ఇస్తే సేవ చేసే చుట్టుపక్కల బయట చేసే సేవ చేసేవారు ఎవరు? అందరూ చేస్తే మరి దేవుని యొక్క కార్యక్రమాలలో అక్కడక్కడ వివరించేవారు ఎవరు? ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా అందరూ కూడా పాత్రలో అవసరమై ఉన్నాయి. అందులోనే 1 కొరింథీయులోనే 14:6 కూడా అంటాడు, సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడచ్చు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలన అయినను, జ్ఞానోపదేశము చేయవలన అయినను, ప్రవచింపవలన అయినను, బోధింపవలన అయినను మీతో మాట్లాడకపోయిన వల్ల నా వలన మీకు ప్రయోజనమేమి. అక్కడ 4 మాటలు చెప్పాడు ఆ వచనంలో. మొదటిది ఏంటి? సత్యమును. రెండవది ఏంటి? జ్ఞాన ఉపదేశమును. మూడవది ఏంటి? ప్రవచనములను. నాలుగవది ఏంటి? బోధను. సత్యము, జ్ఞానము, ప్రవచనము, బోధ. ఈ 4 కూడా దేవుని బిడ్డలారా ప్రభువు మీ అందరికీ మనందరికీ దయచేయుగాక. ఇవి సంఘంలో ఉండాలి. మెడ చుట్టూ నకిలీ చేసుకుంటే సంఘానికి క్షేమం కాదు. లేకపోతే చేతి నిండా జాలిలో డబ్బులు పట్టుకొని వస్తే సంఘానికి క్షేమం కాదు. కానీ దేవుడు చెప్పిన ఈ యొక్క సత్యము, జ్ఞాన ఉపదేశము, ప్రవచనము, బోధ, ఈ 4 కూడా సంఘానికి క్షేమాభివృద్ధి. ప్రియ దేవుని బిడ్డలారా వారేమో పై వస్త్రాన్ని తీసుకెళ్ళిపోయారు, కింద వస్త్రాన్ని తీశారు. కానీ దుష్టుడైనటువంటి వాడు మాట విన్న ఆదాము అవ్వలో పై వస్త్రాన్ని మాత్రమే తీసుకెళ్లి కింద వస్త్రం ఎక్కించాడంటే మొత్తము దిగంబరగా చేశాడు. వాడు పనే మొత్తము ఖాళీ చేయటము. వాడు హంతకుడు, వాడు హత్యకుడు, వాడు నాశనకుడు. హత్య, నాశనము, అంతము. వాడు అలా చేస్తాడు తప్ప ఇక్కడ ఏంటంటే పైవస్త్రం మాత్రం తీసుకెళ్ళాడు. కానీ ప్రభువు మహాకృపలో మన జీవితాలు దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రవచనము, ఇదిగో నీ కొరకు ఒక ప్రవచనము. యెషయా గ్రంథం తీద్దాం ఒకసారి. 11వ అధ్యాయము 10వ వచనం. ఆ దినమున ప్రజలకు వశముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునంత జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము కలుగుదగును, గలదగును. చూడండి, ఇక్కడ ప్రజలందరూ ఎక్కడికి వచ్చి నిలబడ్డారట? యెషయి చిగురు దగ్గరికి వచ్చి ఉన్నారు. యెషయి మొత్తు అంతా ఎండిపోయింది. ఈ యెషయి యొక్క వేరు చిగురునంత మాత్రమే జనాలు విచారం చేస్తున్నారు. చిగురు అంటే అందరికీ కావాలి. చూడండి, వేప చిగురు, కరివేపాకు చిగురు చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో. మరి దేవుని యొక్క చిగురు అది ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా చిగురు, ఏ చిగురైనా సరే చూడడానికి చాలా సుందరంగా కనిపిస్తుంది. ఆ లేత చిగురు. ఇలాగే ప్రభువు కూడా ఆ చిగురు దగ్గరికి జనములు విచారణ చేయడానికి వచ్చారు. అక్కడ మొత్తము 8 మంది గుంపులు వచ్చారండి. 8 మంది గుంపులు వచ్చి విచారణ చేస్తున్నారు. 11వ వచనంలో, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును 1 అశ్షూరులో నుండి, 2 ఐగుప్తులో నుండి, 3 పత్రోసులో నుండి, 4 కూషులో నుండి, 5 ఏలోములో నుండి, 6 సీనారులో నుండి, 7 రామాతులో నుండి, 8వది మనకు సంబంధించింది సముద్ర ద్వీపములో నుండి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, 8 బ్యాచ్లు చెప్పండి అమ్మా. ఇచ్చాపురం నుంచి 8 ఊర్లు చెప్పి వచ్చారే మొత్తం వరుసగా. దేవుని బిడ్డలారా
ఈ యొక్క అశ్షూరీయులు, ఐగుప్తీయులు, పత్రోసులు, కూషులు, ఏలోము, సీనారు, హమాతు, సముద్ర ద్వీపములు వీరందరూ కూడా ఎక్కడికి వచ్చారట? చిగురు దగ్గరికి వచ్చారు. ఆమేన్. ఈ ప్రవచనము దేవుడు పలికించాడు. దేవుడు పెట్టారా ఈ ప్రవచనాన్ని దేవుని యొక్క దాసుడు ఆ 11:1 మనకు కనిపిస్తుంది. ఇశ్రాయి ముద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ యొక్క ప్రవచనం మన జీవితంలో నెరవేరబోతూ ఉంది. ఈ ప్రవచనము సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తూ ఉంది. కాబట్టి నీ జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, నీ జీవితంలో ఎటువంటి ఆ ప్రవచనము ఇంకా రాలేదేమో, ఒకవేళ విడుదల అవ్వలేదేమో, పలికేవారు ఒకవేళ పలకట్లేదేమో, నీ దగ్గరికి ఆ దీవెనకరమైన ప్రవచనం మన దగ్గరికి వస్తే అది సాతాను గడిగట భయంకరమైన వేదన. వాడికి వేదన, ఓ ఈ బిడ్డ పక్షమున ఈ ప్రవచనం బయలుదేరిపోయింది, ఈ ప్రవచనాన్ని ఆపడం ఎవరుతారు? దేవుడు మాట అది. ప్రవచనం అనేది దేవుడి అందరి నుండి వస్తూ ఉంది. అందుకే ఏమన్నాడు? ప్రవచన భాషలైన నిరంతకం అవును కానీ ప్రవచన మాట నిరంతకం అవదా. ఆమె ప్రవచనానికి ఎంత పవర్ ఉందో చూడండి. ప్రవచనానికి ఎంత గొప్ప దేవుడు బిడ్డలారా భాగ్యమై ఉన్నదో చూడండి. కాబట్టి సంఘములో ప్రవచించేవారు కావాలి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రభా వరం నాకు ఉన్నాయి మనం అడిగి తప్పులేదు, అడగడంలో తప్పులేదు. ఎన్ని వరాలు ఉన్నాయో అయ్యా నాకు వరం ఇవ్వు ప్రభా, దేవా ఇదిగో నీ మహిమ కొరకు నాకు వరం కావాలి అని అడగడం తప్పులేదు. దేవుడు బిడ్డ దేవుడికి అడగాలి. మనం అడిగి భాషల వరం కూడా మన భాష చెప్పిస్తే కాదు, ఆ భాషలో తనకు వివరణ కూడా అడగాలి. దేవా భాషలు అయితే వరం ఉంది కానీ ఆ భాషల భావం, దాని యొక్క భావం కూడా చెప్పగలిగేది కూడా ప్రార్థన చేయమని పౌలు సంఘానికి చెప్తాడు. కాబట్టి మనం ఇంకా నేర్చుకోవాల్సినవి ఎన్నో అదృశ్యమైనవి మన ముందు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రవచనము ఇదిగో నీ కొరకు ఒక ప్రవచనం. ఈ సంవత్సరం చివరిలో మనం వచ్చాం. దేవుడు ఒక ప్రవచనాన్ని ప్రభువు కొరకు పలికిన ప్రవచనం అది నెరవేరింది. మరి మన కొరకు ప్రకటించే ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేరాలంటే మనం యేసులో ఉంటేనే, యేసుని మనము క్రిస్మస్లో యేసయ్యను మనము ధరించుకుంటేనే, ఆయన మోసుకొని వెళ్తేనే ఆయన నెరవేర్చిన ప్రవచనాల వల్లే మనలో యేసయ్య ఉంటే మన పక్షంలో మన ప్రభువే ప్రతి ప్రవచనము నెరవేర్చి మనకు సిగ్గులేనటువంటి జీవితాలుగా, మన తలలెత్తే జీవితాలుగా ప్రభు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ఇదిగో నీ కొరకు ఒక ప్రవచనము, ఆ ప్రవచనము నెరవేరి ప్రభు మనల్ని వర్ధిల్లింప చేయగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, సజీవుడైన దేవ, విస్తారమైనటువంటి మీ పరిశుద్ధ లేఖనాలలో మీకా భక్తుడు ఇదిగో నా ప్రభువా అయ్యా ప్రవచనము అది ప్రకటించొద్దని, ప్రకటన చెయ్యొద్దని ఆటంకపరిచారు. తరువాత ప్రవచనము ప్రకటించకపోతే అది అవమానము కలుగునని సెలవిస్తూ ఉన్నావు. మా జీవితంలో ఇదిగో ప్రభు అవమానం కలగకుండా మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రవచనాలన్నీ నాయన నెరవేరుస్తూ వచ్చారు. ఈ ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు ఎక్కడైనా నెరవేరాయా అని ఎవరైనా అడిగితే అయ్యా ఎవరిని చూపిస్తాం ప్రభా? ఒక వ్యక్తి లేకపోతే బయట ఉన్నవారు ఎంతో మంది ఈ పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మమ్మల్ని చిక్కులు పెట్టడానికి ప్రశ్నలు వేసినప్పుడు ఎవరు నెరవేర్చారు అంటే ఎవరిని చూపిస్తాం? ఇదిగో మా ప్రభు మా తండ్రి, నీవు మాత్రమే నెరవేర్చిన శక్తి కలిగిన దేవుడు. ప్రవచనము మేము కూడా ప్రభా మా జీవితాల్లో ఇదిగో తండ్రి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రవచించే బిడ్డలను, ప్రవచనాలను ప్రభా కలిగే బిడ్డలను, భాషలు మాట్లాడే వారిని, ఇంకా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, చెల్లంగి దురాత్మ పట్లు ప్రభు ప్రతి బలహీనతలను ఆయన ఇదిగో వెర్రగొట్టాలంటే మా భౌతికమైన బలము కాదు, నీ ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇవన్నీ మేము ప్రభు నా తండ్రి గెలవగలము. అన్ని కృప సంఘానికి మీరు అనుగ్రహించి ఈ యొక్క క్రిస్మస్ మాసములు 2వ శుక్రవారము ఇదిగో నీ కొరకు ఒక ప్రవచనమని మీరు మాట్లాడే అంశం ద్వారా మమ్మల్ని ప్రభు బలపరిచి దేశ క్షేమం కొరకు, రాష్ట్రాల క్షేమం కొరకు, జిల్లాల క్షేమం కొరకు, మండలాల క్షేమం కొరకు, గ్రామాలు పల్లెలు క్షేమముల కొరకు, సంఘముల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ఇదిగో ప్రభా సముద్ర ద్వీపముల దగ్గరికి, ఆ చిగురు
8 రకాల గుంపులు వారు ప్రభువా విచారణ చేశారు ఆయన. ఈనాటి కాలంలో 8 గుంపులే కాదు ప్రభువా, సృష్టి అంతా కూడా పరిశుద్ధుడా నీ దగ్గరికి రావలసిందే. యేసు మీ నామమున ప్రతి మోకాలు నాయన, ప్రతి నాలుక, ప్రతి నోరు ఒప్పుకోవాల్సిందే ప్రభువా. గొప్ప దేవుడు నీలాంటి వారిని ప్రభువా మేము నా తండ్రి అణచివేయకుండా, దాచివేయకుండా, ఇదిగో ప్రభు కప్పేయకుండా అనేక వ్యక్తులకు ప్రభు మేము అయ్యా నా ప్రభువా ఈ క్రిస్మస్ యొక్క సమాచారాన్ని మేము మోసుకొని వెళ్ళి జ్ఞానుల వలె ప్రభువా, దూతల వలె నాయన, గొర్రెల కాపరుల వలె ప్రభువా మమ్మల్ని కూడా మీరు నడిపించమని యేసు నామములో వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడును, భూమి మీద నెరవేర్చబడును. మాకు దినాహారం మాకు దయచు, మార్గస్తులు క్షమించిన ప్రకారం క్షమించు, విషాదంలో దాన్ని కీనుడి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ, బలం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అద్వితీయ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఇదిగో నీ కొరకు ప్రపంచము, ఆ ప్రపంచము ప్రభు యందు నుండి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడే నెరవేర్చే గొప్ప ప్రక్రియ మన కొరకు నూతన సంవత్సరం కొరకు సిద్ధపరిచి నడిపించి వర్ధిల్లింపు చేయనుగాక. అందరికీ వందనాలు. రేపు దయచేసి మధ్యాహ్నం 2 గంటలకి క్విజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మరి ఎంతమంది మన పేటలో ఉన్నారు, సంఘపేటలో వాళ్ళందరికీ సమాచారం తెలియపరచండి. చదువుకున్నా చదువు లేకపోయినా సమస్య లేదు, అందరికీ రమ్మని భాస్కర్ బాబు గారి సిద్ధపరిచిన సమాచారం మనకు దయచేసి రేపు 2 గంటలకి అందరూ వస్తే ఈ క్రిస్మస్ క్విజ్లో పాల్గొని అందరం కూడా దేవుని మహిమ పలుకుతాం. అది భాస్కర్ అందరూ ఉండరా, మీరు అందరూ పాల్గొన్నారు. మీరు అయ్యా రేపు 2 గంటలకు అయ్యా అందరు 2 గంటలకు రండి. క్విజ్